ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా అమ్మా తను నాకే కష్టమూ రానివ్వదంట. నా ప్రాణానికి తన ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటుందంట. నానా 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 కడుపులో బిడ్డ నాతో మాట్లాడుతుంది. నిజంగా అక్కే నాకు పాపగా పుడితే ఇంకా బాగుంటుంది. పుట్టబోయే బేబీని నీకు గిఫ్ట్గా ఇస్తాను. చెల్లినే కాదు, మిమ్మల్ని కూడా ఎప్పటికీ మిస్ చేసుకోను. చెల్లిని ఎప్పుడు చూస్తానా అని నాకు ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది. చెల్లిని ఫస్ట్ నేనే ఎత్తుకుంటాను. పెద్దమ్మా 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 సార్, అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలాగైపోతే ఎలా సార్? దేవుడు ఎందుకు చిన్న చూపు చూశాడు? మీరు ధైర్యం తెచ్చుకొని అందరినీ ఓదార్చండి సార్. నేను మీ అందరినీ ఓదారుస్తాను, కానీ తన కడుపున ఆరునే పుడుతుందని అంతగా ఆశపడిన బాకీకి స్పృహ వచ్చాక నేనేం చెప్పాలి రాతో? తనని ఎలా ఓదార్చాలి? ఇటుల జరుగునని మేము నీకు ముందే చెప్పితిమి కదా బాలిక. ఇంతటి విషాదమును నీవు చూడలేవని కూడా చెప్పితిమి. మేమెంత చెప్పినా నువ్వు వినకుండా మొండిగా ఇంతసేపు ఇచ్చట ఉంటివి. చూడుము, నీ వాళ్ళంతా ఎలా రోధించుచున్నారు. ఇప్పుడు కూడా నీవేమీ చేయలేవు బాలిక. ఇక మనము బయలుదేరదము. ఆరు చనిపోయినప్పుడే నా ఆనందం పోయింది. బాగి కడుపున పుట్టిన ఆరు మళ్ళీ తిరిగి వస్తుంది అనుకున్నాను, కానీ ఆ దేవుడికి నా మీద దయ లేదు. నిజంగా ఇది అన్యాయం బాబు. మీకు జరిగిన ఈ అన్యాయం గురించి ఆ దేవతనే నిలదీస్తాను. అమ్మా 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 తల్లి, ఏంటమ్మా ఇది? ఆడదానివి, అమ్మల కన్నా అమ్మవి, సాటి ఆడదానికి ఇంత అన్యాయం చేస్తావా? నా కూతురికి
కడుపు కోత మిగులుస్తావా? కడుపులో బిడ్డని కడుపులోనే కడదేర్చావు కదా తల్లి. ఇలా చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందమ్మా? నా పెద్ద కూతురు అరుంధతి ఏం అన్యాయం చేసింది తల్లి? పుట్టగానే తను అనాథం చేశావు. నానా కష్టాలు పడి పెరిగి పెద్దదై ఒక మంచి మనిషికి భార్య అయి 4 పిల్లలకి తల్లి అయి సంతోషంగా ఉంది అనుకునే సమయంలో అర్ధాంతరంగా తన ప్రాణాలు తీసేశావు. నా పెద్ద కూతురు అరుంధతికి ఏ అచ్చటా ముచ్చటా తీర్చలేకపోయాను. కనీసం నా చిన్న కూతురు భాగి కన్నా అన్నీ చేసి ఆ లోటు తీర్చుకుందాం అనుకున్నాను. మా అల్లుడు గారు ఎంత వారించినా వినకుండా పట్టుబట్టి అందరినీ ఊరికి తీసుకొచ్చాను. సంతృప్తిగా సీమంతం జరిపించాను తల్లి. కానీ నువ్వేం చేశావు? గ్రామదేవతవి పొలిమేరలో కొలువై ఉండి కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి నీ సన్నిధిలో ఇంత ఘోరమేంటమ్మా? నీ కళ్ళ ముందే ఒక పసికందు ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు తల్లి? బయలుదేరదమా బాలిక, సమయం ఆసన్నమగుచున్నది. ఈ అంతులేని విషాదమును నీవెంతసేపు వీక్షించినను ఇంతియే. వెళ్ళెదము పద. చనిపోయిన నా పెద్ద కూతురు అరుంధతి నా చిన్న కూతురు బాగి కడుపును పుడుతుందని ఆశపడ్డాను. ఆ జన్మలో అరుంధతికి చేయలేనువన్నీ ఈ జన్మలో చేసి నా ముచ్చట తీర్చుకుందాం అనుకున్నాను. కానీ నువ్వేం చేసావమ్మా? మా ఆశలన్నీ అడియాసలు చేసి మా సంతోషాన్ని చంపేశావు. బాలిక, బయలుదేరదమని చెప్పుచుంటేను కదా. నీకు మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్నాము. నీవును మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుము. కాసేపట్లో నా బిడ్డ కళ్ళు తెరుస్తుంది. ప్రాణాలతో లేని తన బిడ్డ గురించి తనకి నేను ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలి?